హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం నిజామాబాద్లోని రాములు హోటల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రాములు హోటల్కి దాదాపు 30-40 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక్కడ స్పెషల్గా పూరి అయితే అమ్ముతూ ఉంటారు. ఈ రాములు హోటల్లో విశేషాలు ఏంటో ఈరోజు మనం ఎప్పుడో కవర్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రదీప్ రెడ్డి గారితో ఉన్నాం. ఈ హోటల్ ప్రొపరేటర్ అంటే రాములు హోటల్ ప్రొపరేటర్ అనమాట. ఈ హోటల్ చరిత్ర విషయానికి వస్తే దాదాపు 65 సంవత్సరాల ముందు అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కోటగల్లీలో అయితే ముందు ప్రారంభమైంది. అక్కడ దాదాపు మనకి 2 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. 20 పైసలకే 8 పూరీలతో వీళ్ళైతే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా ఈయన ఇదే పనిలో ఉంటారు. అండ్ పూరీస్ అయితే వీళ్ళు ఇక్కడ చాలా ఇష్టంగా అందరూ లైక్ చేసి ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే 20 రూపాయలకి 4 పూరీలు అండ్ 40 రూపాయలకి 8 పూరీలను అయితే వీళ్ళు ప్రస్తుతం అమ్ముతున్నారు. ఇది చాలా ఫేమస్ అంట నిజామాబాద్లో. మనం అనుకోకుండా ఇక్కడికైతే రావడం జరిగింది. కానీ టేస్ట్ చూసిన తర్వాత వీళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేయాలని అయితే మనకి అనిపించింది. దీని పేరు ప్రదీప్ రెడ్డి గారు. రోజుకి మీరు దాదాపుగా ఎన్ని పూరీలు అమ్ముతుంటారు? దాదాపు 200 నుంచి 300 ప్లేట్ల పూరీలు అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు. వీళ్ళకి 3 బ్రాంచ్లు ఉన్నాయని చెప్తున్నారు. మనం చూసినట్లయితే పూరీలు మీడియం సైజులో ఒక 8 పూరీస్ తినేసరికి ఒక పర్సన్కి అయితే కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పాలి. కూర అయితే మాత్రం టాప్ నాట్స్లో ఉంది. ఒక ప్లేట్ పూరీని మనం ఇప్పుడే ట్రై చేయడం జరిగింది. చాలా బాగుంది. సెటప్ చూసుకున్నట్లయితే చిన్న సెటప్గా ఉన్న చాలామంది కస్టమర్లు అయితే అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పూరి టేస్ట్ చాలా బాగుందని చెప్పాలి. అండ్ ప్రదీప్ గారు, మీ మెయిన్ సెంటర్ కోటగల్లీలో ఉన్న సెంటర్ ఎవరు చూసుకుంటారు? ఓకే, వీళ్ళ పెద్దనాన్న గారు వాళ్ళైతే కోటగల్లీలో ఉన్న బ్రాంచెస్ అయితే చూసుకుంటారు. ఆయనే దీన్ని స్టార్ట్ చేసింది. ఆయన పేరు మీద రాములు హోటల్ అని అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఈ పూరి వీళ్ళు ఎట్లా వేస్తారో, లోపల ఎలా సర్వ్ చేస్తారో మనం కవర్ చేద్దాం పదండి. ఇంతటితో ఈరోజు మనం రాములు హోటల్ యొక్క విశేషాలు ముగిద్దాం. మంచి ఫుడ్ ఎక్కడున్నా మనమైతే ఆదరిస్తూ ఉంటాం. హోటల్ చిన్నదా పెద్దదా అన్నది కాదు, ఫుడ్ క్వాలిటీ ఎంత బాగుంది, దాని టేస్ట్ ఎంత రుచిగా ఉన్నది ఇంపార్టెంట్. నిజామాబాద్ కనుక మీరు వచ్చినట్లయితే ఈ రాములు హోటల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇదే ప్రదీప్ రెడ్డి. మీరు వెనకాల నెంబర్ కూడా చూడొచ్చు. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ హోటల్ ఎక్కడుందో ఆయన గైడ్ చేస్తారు. మీరు నిజామాబాద్ వచ్చి కేవలం 30 రూపీస్కి 8 పూరీలు విత్ మిర్చిని మీరైతే ట్రై చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.